కొడతారా కొట్టరా అనేది వేరే విషయం. ఆల్రెడీ కోర్టుకు పోయినాడు. ఒక రకంగా ఆయన పదవీచ్యుతుల్ని చెయ్యాలన్నటువంటి రిపీట్ అయ్యేటన్నీ రిపీట్ అవుతాయి. భయంకరంగా పేదల ఇళ్ళను కూడా అమ్ముకున్నారు. అవును, వ్యక్తిగతంగా ఎందుకుంటుంది కసి? ఎన్జిఓ కాలనీలో ఏదో బిట్టిచ్చారంట. ఆ బిట్టు 151 సీట్లు వచ్చినాయి. నేను చేసిందే వేదం. శాసనసభలో మాకు మెజారిటీ ఉంది, ఏదైనా శాసనసభ ఆమోదంతో చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక రాజధాని 3 రాజధానులు చేస్తే ఏమైంది రిజల్ట్? హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మెజారిటీ ఉన్నంత మాత్రాన మున్సిపల్ యాక్ట్కు లోబడే పనిచేయాలి. మున్సిపల్ యాక్ట్కు లోబడే స్టాండింగ్ కమిటీ కూడా తీర్మానాలు చేయాలి. దాని మీద కూడా ఈ 4 సంవత్సరాల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నిసార్లు కూర్చునింది, ఎన్ని తీర్మానాలు చేసింది, ఏమేమి తీర్మానాలు చేశారు, దాన్ని మున్సిపల్ యాక్ట్కు లోబడి చేశారా, రాజ్యాంగానికి లోబడి చేశారా, మెజారిటీ ఉందని చెప్పి వాళ్ళు ఇష్టానుసారం చేశారా అనే దాని మీద కూడా రాబోయే రోజుల్లో విచారణ కొనసాగిస్తాం. దాన్ని కూడా వదిలిపెట్టేది ఉండదు. ఇక్కడ పుష్ప 2 సీన్ రిపీట్ అవుతుంది అనేది ఒకటి నిజమే అంటారా? పుష్ప 2 సీన్ రిపీట్ అవుతుంది. రిపీట్ అయ్యేటన్నీ రిపీట్ అవుతాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. రిపీట్ అయ్యేటన్నీ రిపీట్ అవుతాయి. మీరు చూసారా, ఒక ప్రథమ పౌరుడిగా మేయర్కు బాధ్యతలు ఇస్తే మున్సిపల్ ప్లాన్ను డీవియేట్ చేస్తూ ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు కూడా చూడండి మీరు ఒకసారి పోయి. సరే, అది మున్సిపల్ అధికారులు దాన్ని కొడతారా కొట్టరా అనేది వేరే విషయం. ఆల్రెడీ కోర్టుకు పోయినాడు. కోర్టులో ఆయనకేం షెల్టర్ వచ్చినట్లేదు. అంటే ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనమే తప్పు చేస్తే ఎట్లా ఉంటుంది? ఈయన, ఆయన సహచర అప్పటి మాజీ శాసనసభ్యుడు, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే మాత్రం కడపలో ఆస్తులన్నీ కొట్టేసేవాళ్ళు. అవినీతికి అంతమే లేకుండా పనిచేశారు వీళ్ళు. ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు అవినీతి గురించే చర్చ ప్రజల్లో. మేము గ్రీవెన్స్ పెడితే గ్రీవెన్స్ అంతా ఇట్లాంటి ఇష్యూలే వస్తున్నాయి. మీరు గ్రీవెన్స్ పెడుతున్నారంటున్నారు కదా, నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. వైసీపీ హయాంలో భారీ స్థాయిలో భూ కబ్జాలు చేశారు. ఏదైతే పేదల ఇళ్లను కూడా కొన్ని ప్రాంతాల్లో, పేర్లతో సహా నాకు దగ్గర ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో భూ కబ్జాలు చేశారు. భయంకరంగా పేదల ఇళ్లను కూడా అమ్ముకున్నారు. అవును. సో అలాంటి దుర్మార్గులను మీరు ఎందుకు ఇంకా ఇది చేస్తున్నారు? నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నకాష్లో ఒక పేద మహిళ 38 సెంట్లో ఎంతో, ఇంకా ఎక్కువ ఉందో, 70 సెంట్లో గుర్తులేదు నాకు. ఆ స్థలాన్ని ఇద్దరిదో ముగ్గురిదో సంబంధించి పేదవాళ్ళు వాళ్ళ స్థలాలను ఆక్యుపై చేసుకొని ఇళ్ల నిర్మాణాలు కూడా చేసేసినారు కొందరు వ్యక్తులు. అప్పటి శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని అండతో దాని మీద కూడా ఎంక్వైరీ చేపిస్తున్నా. ఎంక్వైరీ జరగాల. నగరంలో మళ్ళీ ఎవడైనా భూ కబ్జా చేయాలన్నా, అవినీతి చేయాలన్నా, దౌర్జన్యం చేయాలన్నా మళ్ళీ భయపడే విధంగా ఈ పరిపాలన కడపలో ఉంటుంది. ఒక కార్పొరేటరు, ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక చిరుద్యోగి, వాళ్ళ నాయన రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే ఆ భూమిని, ఆ ఇంటి స్థలం ఏదైతే అప్పుడు ఎన్జిఓ కాలనీలో ఏదో బిట్టిచ్చారంట, ఆ బిట్టు ఇప్పటికి కూడా ఆయన వశం కాలే. ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం మీ దృష్టికి ఎవరు వచ్చింది? ఈ విషయం నాకు దృష్టికి రాలేదు. మీరు ఆ కార్పొరేటరా, అదే ఆ అధికారి ఎవరినో నా దగ్గరికి పంపించండి. తప్పకుండా ఎస్పీ గారితో మాట్లాడతాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఇది ఏళ్ళనాటి సమస్య, ఇప్పటిది కాదు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎక్కడ భూ కబ్జాలు చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి గారు గత శాసనసభలో భూ కబ్జాల మీద మనీ లాండరింగ్, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తున్నాడు. అది ఇంకా కార్యరూపం దాల్చలే. ఆమోదం లభించి గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఆ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కేసులు బుక్ అవుతాయి. నాన్ బెయిలబుల్ కేసులు వస్తాయి. ఇప్పటికే పబ్లిక్లో ఈ 8 నెలల్లో పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురాగలిగినాం.
సామాన్య ప్రజలకు ఒక భరోసా ఇచ్చాం. అవినీతి చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎక్కడ కనపడకుండా తిరుగుతున్నారు. ఇంకా రాను రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి అవినీతి భూ కబ్జాల మీద మాత్రం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పించే వరకు పోరాడతాం. దీన్ని వదిలిపెట్టాం. పక్క దీన్ని వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. ఇది రికార్డెడ్గా ఉంటుంది ఇది నా దగ్గర. ఎస్ ఇంకా మీ దృష్టికి ఎవరన్నా ఇట్లా భూ కబ్జాలు ఇవన్నీ జరిగి ఉంటే మాత్రం మా దగ్గరికి పంపించండి. పూర్తి స్థాయి విచారణ చేపిస్తా, కేసులు బుక్ చేస్తా, చట్టపరంగా చర్యలు మాత్రం ఉంటాయి. అవినీతి అంటున్నారు. శ్రీనివాసన్ రెడ్డి కూడా ఒక గొప్ప అవినీతి పరుడు అన్నటువంటి ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? మాట్లాడేదానికి అంతమేముంటుంది? నోరు ఏది పడితే అధికారంలోకి వచ్చాం కదా ఇప్పుడు, వాళ్ళు కూడా మమ్మల్ని కూడా మాట్లాడతారు. కానీ దానికి ఒక ఆధారం ఉండాల. ఏది చేసినాం అవినీతి అనేది వాళ్ళు చెప్పగలగాల. మాది తెరిచిన పుస్తకం, ఎప్పుడు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఆరోపించవచ్చు, ఆధారాలు ఉంటే చూపించచ్చు. ఎక్కడైనా మేము అవినీతి చేసినామంటే అది మా రక్తంలోనే లేదు. 11 సంవత్సరాలుగా నేను కడపలో ఉండా రాజకీయాల్లో. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుని, కడప ఇన్ఛార్జ్ను అధికారం ఉండింది. అప్పుడే వాళ్ళు నా మీద ఏ ఆరోపణలు చేయలేకపోయినారు. ఈ 8 నెలల్లో ఏం ఆరోపణలు చేస్తారు వాళ్ళు? ఏముండాయి? ఊరికే మీతో ఏదో మీడియా వాళ్ళతో వచ్చి ఆయన కూడా అవినీతి చేస్తాడని ఒక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కడపలో ఏ ప్రజలు కూడా నమ్మరు. ఒక తూరి ఎన్నికల సందర్భంగా మీకు మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు మీ ఇంట్లోకి వస్తా, మీ ఇంట్లో దూరి కొడతా అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన నగరం బహిష్కరణ చేయాలని కోరారు మీరు కూడా, ఎస్పీ గారు. సో ఈ నేపథ్యంలో ఆయన పైన రెక్కి నిర్వహించి ఆయన నగర బహిష్కరణ చేశారనేది ఒక ఆరోపణ బలంగా వినిపిస్తుంది బయట. ఎలా చూడాలంటారు? ఆయన ఇంటి మీదకి వస్తా అన్నాడు. మరి రోజు చూస్తున్నాం 8 నెలలుగా ఏమైనా వస్తాడేమో అని చెప్పి. రావడంలే. మరి ఆ రోజు ఎందుకు అన్నాడో, మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదో మీరు ఆయన్ని అడగాల. నగర బహిష్కరణ అనేది అతను చేయాల్సిన అవసరం ఉంది చట్టపరంగా. అటువంటి వ్యక్తి ఒక సంఘ విద్రోహ శక్తి. అటువంటి వాళ్ళు నగర బహిష్కరణ చేయాల్సిన అవసరం చట్టపరంగా ఉంది. కేసు పెట్టాం, దాని మీద కేసు నడుస్తుంది. 100% అతని మీద శిక్ష పడుతుంది. మేము రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం మాకేం పట్టింది? ఆల్రెడీ పోలీసులు కేసులు పెట్టారు. కేసులు భయపడి దేశాలు పారిపోయినాడు. కేసులు విచారణ కోర్టులో జరిగినప్పుడు అతనికే తెలుస్తుంది బహిష్కరణ అవుతుందా అని, కాదా అనేది తెలిసిపోతుంది. రెక్కి నిర్వహించాల్సిన అవసరం మాకేం లేదు. రెక్కి నిర్వహించో ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలనుకుంటే ఆ రోజే మేము చేసేవాళ్ళం. మాకు చేత కాదు, అంతకంటే 10 అంతలు చేత అవుతుంది మాకు. మేమేమి కొత్తగా రాజకీయాల్లోకి రాలే. రాజకీయాల్లో అన్నీ చూసిన వ్యక్తులు మేము. వాళ్ళేమి మమ్మల్ని మా ఇంటికి వస్తానే ఈడోడు గాజులు తోడుకొని లేడు. ఆడికి ఏందో మాట్లాడినాడు, ఏమో అయిపోతుందని మాట్లాడినాడు. లాస్ట్కు ముడుచుకొని దేశం వదిలి పారిపోయినాడు. అని అదేమన్నా పెద్ద బాంబేలో ఉన్న దావుద్ ఇబ్రహీం డానా రెక్కి నిర్వహించేదానికి? ఓపెన్గా చేయాలంటే ఏమేం చేయగలం, కానీ చట్టం మీద గౌరవం ఉంది, సమాజం మీద గౌరవం ఉంది. ఎవడో చిల్లర పని చేస్తే, మేము అదే చిల్లర పని చేస్తే నగర ప్రజలు హర్షించరు. కాబట్టి మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం తప్ప రెక్కీలు బొక్కీలు నిర్వహించేంత సీన్ లేదు. సరే, శ్రీనివాసన్ రెడ్డి 4 దిక్కులు ఉంటే 4 దిక్కుల్లో 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 నియమించుకున్నాడనే ఒక ఆరోపణ. ఏం నియమించుకున్నాము? ఎవరిని నియమించుకున్నా? ల్యాండ్ శాండ్ మాఫియా కోసం. ఇది మా కిషోర్ మీడియా ఆర్టీవీ కిషోర్ అడిగే ప్రశ్న తప్ప ప్రజలు ఎవరు అడగడం లేదు. నేను మొన్ననే మీతో చెప్పా, ఏమన్నా అక్క ఆ రోజు వార్నింగ్ ఇచ్చిందని కూడా మీకు చెప్పాను. ఏదైతే ల్యాండ్ శాండ్ మాఫియా మీద మీరే పిలిచి వార్నింగ్ ఇచ్చారంటారు. మీతోనే నేను డిస్కషన్ చేసే విషయం మీకు గుర్తుందో లేదని. ఏమని? మీతోనే అన్నా నేను ఆ మాట. ఏమని? ల్యాండ్ శాండ్ భూ కబ్జాలు వీటిపైన
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మీరు. ఎస్, అవును ఇచ్చాను. నేను మిమ్మల్ని అడిగా కదా. ఇచ్చాను ఎస్. నేనేమంటానంటే అట్లాంటి ఒకటి మా పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు కూడా ఏదైనా అధికారం వచ్చిన తర్వాత ఏదో చేసుకోవాలని చూస్తారు. కానీ వాళ్ళకు అయ్యా ప్రభుత్వం మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చేస్తాం, కానీ ఇటువంటి ల్యాండ్ శాండ్ కబ్జాలు గిబ్జాలు ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పి సీరియస్గా వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా అన్నీ ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగడం లేదు. పార్టీలో ముందు ఎన్నికలకు ముందు ఒక తీరుంది, ఎన్నికల తర్వాత వాసు తీరు మారింది. అప్పట్లేమో అందరినీ కలుపుకొని పోయేవాడు, ఇప్పుడు కేవలం నలుగురిని మాత్రమే నియమించుకున్నాడు, వాళ్ళ నలుగురే ఇక్కడ కనిపిస్తున్నారు అనేది ఒక వాదన. నాకు అందరూ సమానమే. కష్టకాలంలో ఎన్నికల సమయంలో 8-9 నెలలుగా ఎమ్మెల్యే మాధవి గారితో ఎన్నికల పోరాటంలో పనిచేసిన వాళ్ళందరూ మాకు సమానం, అందరూ కావాలా, వాళ్ళందరినీ గౌరవిస్తాం. మా కోసం కష్టపడ్డారు వాళ్ళు. ఆమె గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, గౌరవించుకుంటాం. ఏ 3-4 కాదు, 3-4 ఇటువంటి కోటరీలు ఏం నా దగ్గర ఉండవు. ఏదున్నా సొంతంగా నిర్ణయం తీసుకుంటా, లేదంటే అవసరం వచ్చినప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఆమె నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది, అంతే తప్ప ఇక్కడ ఏదో 3-4 కోటరీలు పెట్టి ఆ కోటరీ వ్యవస్థ నా దగ్గర లేనే లేదు. ఇంకోటి చిన్న విషయం, చెన్నాయుడు గారు ఏమన్నారంటే కార్యకర్త కండువా వేసుకొని పోతే కార్యాలయంలో పని జరగాలని. అలాంటి పరిస్థితి కడప జిల్లాలో ఇక్కడ కనిపించడం లేదు. సో అంటే ఏంటి అసలు కార్యకర్తలు కూడా ఒక రకంగా తీవ్రమైన నిరుత్సాహం, చిన్న రేషన్ విషయంలో కావచ్చు, ఇతరత్ర చిన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా పనులు కావటం లేదు. ఎందువల్ల? అదంతా అబద్ధం. మా కార్యకర్తలు ఎక్కడికి పోయినా వాళ్ళ గౌరవం ఉంది. రేషన్ షాపులు ఇస్తాం, ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు వస్తే కూడా వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఎక్కడ పోయినా గౌరవం ఉంది. ఒకటి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, ఆయన ఏ పని చేసినా చట్టానికి లోబడి చేయమంటాడు, చట్టాన్ని అతిక్రమించొద్దని చెప్తాడు. కాబట్టి మేము కూడా అదే లైనే వీళ్ళకి చెప్తాం, అంతే తప్ప వాళ్ళు పోతే గౌరవం లేదు, పనులు కావడం లేదనేది మాత్రం అబద్ధం. అన్ని రకాలుగా వాళ్ళ గౌరవం ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ గౌరవానికి భంగం కలిగితే మేము యాక్ట్ చేస్తాం. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి మెంటాలిటీకి మీ మెంటాలిటీకి కొంత డిఫరెంట్ అనేది అనిపిస్తుంది. ఏది ఎమ్మెల్యే మాధవరెడ్డి కొంచెం చురుకుదనంగా ముందుకు వెళ్తూ ఉంటుంది, మీరు అక్కడక్కడ అడుగడుగున అడ్డుకట్టాలంటే బ్రేకప్ ఎందుకు ఇస్తారు? నేను ఎక్కడ బ్రేక్ అయ్యాను. ఆమె శాసనసభ్యురాలుగా పూర్తి స్థాయి ఆమె బాధ్యతలు ఆమెను చేసుకొని ఇస్తున్నా, నేను ఎక్కడ ఇంటర్ఫీర్ గాను. ఆమె అవసరమైనప్పుడు నన్ను పాలనా పరంగా మిమ్మల్ని నేను అడగట్లా, ఒక నిమిషం, ఆమెను ఎక్కడా కూడా ఆమె శాసనసభ పరిధిలో ఆమెను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆమెను ముందుకే పంపిస్తా, ఆమెను ఎక్కడ వెనక్కి లాగేది ఉండదు. రెండో విషయం, ఆమె అవసరమైనప్పుడు నన్ను ఖచ్చితంగా ఎక్కడ తెలియని అవసరాలు ఉన్నప్పుడు నన్ను అడుగుతుంది, దాన్ని నేను గైడ్ చేస్తూ ఉంటా. అవసరమైనప్పుడు పార్టీ అధ్యక్షునిగా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది, ఒక సీనియర్గా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది, ఒక భర్తగా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ చేస్తుంటా తప్ప నేను ఎక్కడ ఆమెను బ్రేక్ వేయడమో వెనక్కి లాగడమో ఎక్కడా ఉండదు. అంటే కొన్ని ఏం లేదు, అట్లా ఏం ఉండవు. ఇద్దరిది ఒకటే మెంటాలిటీ, ఒకటే ఆలోచన. కాకపోతే ప్రతి మనిషికి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నేను పార్టీ అధ్యక్షునిగా జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్తను కానీ ప్రతి విషయాన్ని కానీ తప్పు జరగకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో అవి చాలా ఇబ్బందులు గురి చేస్తాయి. కాబట్టి 1-2 సార్లు నేను ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటా. ఆ విధంగానే ఆమె కూడా గైడ్ చేస్తూ ఉండా. కానీ ఆమె ప్రతిపక్షాల మీద ఫైట్ చేస్తూ ఉంది. ఆ ఫైట్ చేయమని కూడా నేను చెప్పాను, నాతో డిస్కస్ చేసే ప్రతిపక్షాల అవినీతి మీద ఫైట్ చేస్తాను, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్లో ఉంది. అదే కుర్చీ వివాదం, ఈ కుర్చీ కావచ్చు, వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ పడితే కబ్జాలు కావచ్చు. ఎస్, శాసనసభ్యురాలుగా ఆమెకు అధికారం ఉంది, ఆమె ఫైట్ చేయాలా. నేను ఆ ప్లాట్ఫామ్లో లేను కాబట్టి నాకు చేసే అవకాశం ఉండదు. బట్ నేను గైడ్ చేస్తా, తప్పకుండా గైడ్ చేస్తా. ఆమెనే కాదు, జిల్లాలో ఎవరినైనా కూడా పార్టీ అధ్యక్షునిగా మిగతా శాసనసభ్యులు కూడా ఏదైనా అడిగినప్పుడు నేను గైడ్ చేస్తా, అందరినీ కూర్చోబెడతాం, మాట్లాడతాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చినప్పుడు మేమందరం కూర్చొని మళ్ళీ ఏం చేయాలనే దాని మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షునిగా నాకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది లేదు, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా
పార్టీ ప్రోటోకాల్ ప్రకారం మీకు పార్టీ ఏదైనా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కలిసి నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు మిగతా శాసనసభ్యులతో కానీ పార్టీ ఇన్ఛార్జీలతో కానీ ఇప్పుడు బద్వేలు పులివెందల 2 ఇన్ఛార్జీలు ఉన్నారు, మిగతా 5 చోట్ల ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడుకున్న తర్వాత పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ మంత్రి ఇద్దరు వచ్చి డిస్కస్ చేసి తర్వాత ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, అవి అమలు చేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఇది, దీనికి ఒక విధానం ఉంటుంది, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను జాతీయ అధ్యక్షుడికి ఏదైనా నివేదిక ఇచ్చినప్పుడు ఆయన డైరెక్షన్స్ ప్రకారం పనిచేస్తాం. ఆ డైరెక్షన్నే ఎమ్మెల్యేలకు కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం. అంతేగాని ఆమె ఏదో ముందుకు పోతా అంటే నేను ఎక్కి అదంతా ఏముండదు. ఇద్దరితో ఒకటే ఆలోచనే. తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొన్ని ఎక్కడన్నా తప్పటడుగులు పడతాయేమన్నటువంటి ఉద్దేశంతో కొంచెం బ్రేకప్ వేస్తారనేది నేను అనేది. అవసరమైనప్పుడు బ్రేక్ వేస్తాము, ఎందుకేమో. కొన్నిసార్లు ప్రతి ఒక్కరూ మనుషులే కదా, తప్పులు చేసేది ఒప్పులు చేసేది. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు కూడా మనం నమ్మి తప్పుడు నిర్ణయాలు ఏదన్నా తీసుకున్నప్పుడు దాన్ని సవరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. రేపు ఏదైనా ఆమె తప్పు చేస్తే పబ్లిక్ ఆయన ఏం చేస్తున్నాడని నన్ను అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు, పార్టీ కూడా అడుగుతుంది. కాబట్టి అక్కడక్కడ నేను ఆమెకు సూచనలు చేయాలా, సలహాలు ఇవ్వాలా, గైడ్ చేయాలా, ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏముంటుంది, ప్రతిదానికి నన్ను అడిగే చేస్తుంది ఆమె, దాంట్లో మీకేం అనుమానం లేదు. అవును, అప్సరాల దగ్గర ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. దాన్ని పార్టీ కార్యాలయం నుంచి ఇప్పుడు మాధవి కన్స్ట్రక్షన్స్గా మారిపోయింది. సో అక్కడే అదేమన్నా ఆఫీసు? మాది కాదు నాయన. అక్కడ పార్టీ కార్యాలయం గతంలో ఆ ఏరియాకి అక్కడ పెట్టాలని చెప్పి అనుకొని దాన్ని ఓపెన్ చేసింది నిజమే, అయినా సౌకర్యవంతంగా లేదు అక్కడ. మరి ఒకటే రూమ్ ఉంది, సౌకర్యవంతంగా లేదు, ఇబ్బందిగా ఉంది. మేము అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకు ఒకటే ఆఫీస్ ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం ఇల్లు, ఆఫీసు, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే కార్యాలయం అంతా కూడా దీన్నే ఏర్పాటు చేయి, మా ఇంటినే ఎక్స్పాండ్ చేసి నూతన కన్స్ట్రక్షన్ చేసి ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత మాధవి కన్స్ట్రక్షన్స్ అనేది వద్దో మాకేం తెలియదు. మాకు కడపలో ఆంధ్రప్రదేశ్లో ఏ కన్స్ట్రక్షన్స్ లేవు, ఏ బిజినెస్ లేదు. వాళ్ళు ఎవరినో ఉంటారు, మాధవి ఒకటే ఉంటుంది కడపలో. వెతికితే 2000 మంది మాధవీలు ఉంటారు. మీరే అక్కడికి పోయి ఆ మాధవి కన్స్ట్రక్షన్ అయినా కాగితాలు ఉంటే వెరిఫై చేసి ఒకవేళ ఏదైనా ఉంటే నాకు కూడా చూపియండి. అన్న, బుద్ధా టౌన్షిప్కి సంబంధించిన వ్యవహారంలో శ్రీనివాసన్ రెడ్డి చక్రం తిప్పారనేది ఒకటి ప్రచారం ఉందన్న. ఇదైతే చాలా మంది తెలుస్తుంది. సో దీని మీద మీ సమాధానం ఏం చక్రం ఉంది అక్కడ తిప్పేదానికి? ఉంది, ఏదో చక్రం ఉందా? నాకు ఏమీ తెలియదు. ఆ బుద్ధా టౌన్షిప్ ఆడ ఉన్న ఇల్లు కట్టుకున్న రెసిడెంట్స్కు బిల్డర్కు తగరాలు ఉన్నాయి, పోలీస్ కేసులు పెట్టుకున్నారు, వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు వచ్చి నా దగ్గరికి పరిష్కారం చేయమని చెప్పినారు. సరే కూర్చొని మాట్లాడి ఆ కేసులు విత్డ్రా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు, ఆ బిల్డర్ ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏదైతే అగ్రిమెంట్లు రాశారో ఆ సౌకర్యాలన్నీ చేయమని చెప్పినాం. అదేదో అమలు చేసే దిశగా ఉంది. ఆ తర్వాత నాకు సమయం లేకపోవడంతో నేను కూడా దాని మీద దృష్టి సారించలేదు తప్ప అక్కడ చక్రాలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు ఇవన్నీ తిప్పేదానికి నా దగ్గర నేనేం శ్రీ మహావిష్ణు అనుకున్నా. ఇదంతా మీడియా క్రియేటివిటీ. ఛాయ్ బంకులు కడపలో పొద్దున్నే లేస్తానే ఛాయ్ బంకుల దగ్గర మాట్లాడే సమాచారం అంతా నువ్వు నన్ను అడిగితే ఎట్లా? నన్ను కాదునా, మీ టీడీపీ హయాంలోనే భావన టౌన్షిప్కు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చాయి. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో ఒకరు సపోర్ట్ చేయకుంటే పూర్తి స్థాయిలో అవి సక్రమమే అని ఎలా అనుమతులు వచ్చాయనుకోవచ్చు? చెప్పండి, బాగా మీరే చెప్పండి. భావన టౌన్షిప్ అంటే ఇక్కడ మూలవంక దగ్గర కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, సీకే దిన్నె మండలంలో ఉందా? అవును, అది భావన టౌన్షిప్ లేఅవుట్ వేశారు, అక్రమాలు జరిగాయి అనేది ఒక గతం నుంచి ఉన్నాయి. భూమి డాక్టర్ కిషోర్ రెడ్డి వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారని అవన్నీ ఉన్నాయి. అదేదో కోర్టులో ఉంది. కోర్టులో మీ టీడీపీ గవర్నమెంట్లోనే 2014 2019 మధ్య వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చింది. నాకంత అవగాహన లేదు దాంట్లో. డాక్యుమెంటల్ పరంగా ల్యాండ్ ఎవరిది అనేది నేను పేపర్లలో చూస్తూ వచ్చినా, సోషల్ మీడియాలో వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టే చూసినా కానీ
డాక్యుమెంటల్ పరంగా దాంట్లో ఎంత కరెక్ట్గా ఉంది కరెక్ట్గా లేదనే విషయం నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు కూడా దాని మీద పెద్ద దృష్టి సారించలే. అది దాన్ని వదిలే నేను కూడా వెరిఫై చేస్తా. ఎందుకంటే నేను మంత్రి దగ్గర డిస్కషన్ జరిగింది. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీ సమక్షంలోనే జరిగింది. ఏది కమలాపురం ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు ఆ రోజు డిఆర్సీ మీటింగ్. ఆయన ప్రస్తావించినట్టు తెలుసు, ప్రస్తావించారు. అయితే నేనేమంటున్నానంటే కమలాపురం ఎమ్మెల్యేని కూడా ఈ విషయం అడుగుదామని ఆయన అడిగితే నాకు తెలుసు, నాకు పూర్తి క్లారిటీ లేదు అన్నాడు. నాకు ఐడియా లేదు. నేను కూడా ఆయన డిఆర్సీలో ప్రస్తావించిన మాట వాస్తవమే. నేను కూడా వెరిఫై చేస్తాను దాని మీద. అన్న ఇంకొక చిన్న విషయం అన్న, ఇక్కడ కడపలో మీరు అంటే అక్క ఎమ్మెల్యేగా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో ఎక్కడే కానీ పైసా నిధులు తేలా, మేము తెచ్చిన నిధులతో వీళ్ళు టెంకాయలు భూమి వేలు చేస్తాడు, మీరు సొంతంగా తెచ్చేయని వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ వ్యంగ్యానికి ఒకటే సమాధానం చెప్తాను నేను. వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు తెచ్చిన పనులు జీవోలు అంటున్నారు కదా, ఎందుకు వాళ్ళు పూర్తి చేయలేదని అడుగుతున్నాను. వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? ఎన్ని సంవత్సరాలైందా బుగ్గొంక నిలిచిపోయి? బుగ్గొంక రోడ్లు ఈరోజు మొన్ననే 2020లో వీళ్ళే టెంకాయలు కొట్టినారు. మరి 4 సంవత్సరాలు సమయం సరిపోలేదు వాళ్ళకి ఆ రోడ్డు వేసేదానికి. మొన్న నేను మళ్ళా అధికారులను పిలిచి ఎమ్మెల్యే గారు నేను మళ్ళీ ఆ కాంట్రాక్టర్ని పిలిచి బ్రతిమలాడి అయ్యా మీకు బిల్స్ ఇప్పిస్తాము అన్నీ చేస్తాము మీరు పనులు మొదలుపెట్టండి అని చెప్పి ఆయనతో మొన్న వారం 10 రోజుల కిందట మళ్ళా బుగ్గొంక రోడ్స్ మళ్ళా తిరిగి ప్రారంభించినాం. నిధులు ఈ ప్రభుత్వంలోనే ఇస్తాం కదా, మరి అది మేము చేస్తున్న కార్యక్రమం కాదా? తొందరలో బుగ్గొంక అంతా కూడా క్లీనింగ్ చేపిస్తున్నాం. తొందరలో కంప్లీట్గా కంప చెట్లు గార్బేజు భయంకరంగా ఉంది. అది మొత్తము జంగిల్ క్లియరెన్స్ అంతా చేయించి రీగ్రేడింగ్ చేయించి దోమల బారిన దోమలు కానీ ఇంకోటి అక్కడ భయంకరమైన పందులు ఇవన్నీ ఉండి జబ్బులు రావడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ బుగ్గొంక పరివాహి ప్రాంతంలో ఉన్న ఇళ్ళ మీదకి పోయి దోమలు రావడము, మలేరియాలు రావడము, జ్వరాలు వచ్చి క్యాన్సర్లు బారిన పడిపోయి ఎంతోమంది చూస్తూ ఉంటాం. అందుకే అది కంప్లీట్ క్లీన్ చేసేసి జంగిల్ క్లియర్ చేసి రీగ్రేడింగ్ చేస్తే మధ్యలో ఒకటే ఒక గాడి కొట్టేస్తే ఆ నీళ్లు పోయే విధంగా చేసి అదంతా క్లీన్ చేస్తే కొంత మార్పు వస్తుంది అనేది ఆలోచన చేసి దాన్ని టేకప్ చేయిస్తున్నాం. రోడ్లు చేయిస్తున్నాం. ఒక బుగ్గొంక మీద 2 బ్రిడ్జెస్ మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం అవుతా ఉంది. మేబీ మార్చి ఆఖరి కానీ ఏప్రిల్లో కానీ ఆ 2 బ్రిడ్జిలు కూడా మేము ఎన్నికల్లో చెప్పినాం, ఖచ్చితంగా అది అమలు చేస్తాం, ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం. మీరు చూస్తున్నారు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం మేము. దాదాపు 5,000 మందికి కడప పట్టణంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఎన్నికల్లో. మొన్న జాబ్ మేళా జరిగింది ఫిబ్రవరి 16వ తేదీ. సీడాప్ ఆధ్వర్యంలో 58 కంపెనీస్ వచ్చినాయి. కడప జిల్లాలో అటువంటి కంపెనీస్ రావాలంటే గతంలో భయపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఈరోజు మా ఫేస్ వాల్యూతో కడపకు వచ్చి నేను ఎమ్మెల్యే గారు పెట్టిన కార్యక్రమంలో 8,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు, 6,000 మంది అటెండ్ అయినారు, 2,094 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇప్పించినాం. ఇదే కార్యక్రమం గత నెక్స్ట్ 4 ఇయర్స్లో కూడా ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ ప్రతి సంవత్సరం జరుపుతాం. దాదాపు 10,000 మంది కడప నగరం కానీ కడప జిల్లా వాళ్ళకి కానీ ఉద్యోగాలు ఇప్పించేదానికి టార్గెట్గా పనిచేస్తాం. ఇది ఎన్నికల్లో ప్రధానమైన హామీ మేము నెరవేర్చినాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఎమ్మెల్యే గారు. వారానికి 2 డివిజన్లు పొద్దున్నే 3 గంటలు పూర్తి స్థాయి అధికార యంత్రాంగంతో తిరుగుతూ ఉంది. అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ గార్బేజ్ సమస్య కానీ అక్కడికక్కడికే స్థానికంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ వీధి లైట్ల సమస్యలు కానీ అధికారులతో పరిష్కరిస్తూ ఉంది. గతంలో ఎన్నికైన శాసనసభ్యులు ఎవరన్నా ఈ పని చేశారా? పూర్తి స్థాయి నగరం కోసం ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి బయట నుంచి నిధులు తీసుకొచ్చేదానికి అవన్నీ కోఆర్డినేషన్కు అవన్నీ కూడా నేను అమరావతి ఇక్కడంతా కూడా తిరుగుతున్నాం, చేస్తున్నాం. నిధులు తేలా ఏమీ చేయలేదని వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుందా? ప్రజలు చెప్పాలా. ఒక 3 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద మార్పు వస్తుందో నగరంలో ముందు మీరే చూస్తారు. శానిటేషన్ మీద, గార్బేజ్ మీద, స్వచ్ఛ కడప మీద 1.5 సంవత్సరం మ్యాక్సిమం టార్గెట్.
అవును, ఏదో మొన్న కూడా మీరు ప్రెస్ మీట్లో ఐటీసీ ఏదో అన్నారు. ఒక ఐటీసీ కంపెనీ దత్తకు తీసుకుంటా ఉంది సిఎస్ఆర్ కాలంలో. అది తీసుకొచ్చేదానికి నేను ఎమ్మెల్యే గారి కృషి చాలా, బ్యాక్గ్రౌండ్ కృషి చాలా పెద్దది. ఐటీసీ కంపెనీ వాళ్ళు కడపను 1 సంవత్సరం పాటు దత్తకు తీసుకొని స్వచ్ఛ కడప కోసం పనిచేయబోతున్నారు. ఇది ఒక పెద్ద పరిణామం. ఇవన్నీ కూడా ప్రజలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఈ ప్రతిపక్షాలు మాట్లాడే చెత్త మాటలు ఎవరు మేము వినదలుచుకోలే, పట్టించుకోదలుచుకోలే. మేము చేస్తాం, ప్రజలు చూస్తారు. న్యాయ నిర్ణేతలు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మేము పని చేసింటే మాకు ఓట్లేస్తారు. పని చేసామని నమ్మితే, విశ్వసిస్తే ఓట్లేస్తారు. విశ్వసించే విధంగా పని చేసి చూపిస్తాం, మళ్ళీ మనల్ని ఆదరిస్తారు. అంతే తప్ప వీళ్ళు మాట్లాడే చెత్త మాటలు ఎవరు పట్టించుకుంటారు? అవినీతి కంపులో మునిగి తేలిపోతూ ఉంటారు. అవి బయటకు వచ్చేసరికి ఇప్పటికి కూడా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, అసలు దాని మీద స్పందన కూడా లేదు కదా, వాళ్ళది ప్రతిస్పందన కూడా లేదు కదా. అంటే మీరు ఏం చేశారంటే ఇటీవల కాలంలో కొంత అక్కడక్కడ స్కూల్ భవనాల్లో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. అవి సేవా దృక్పథంతో పెట్టినటువంటి వాటర్ ట్యాంకులు. సో అదేవిధంగా మీ టీడీపీ హయాంలో కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేది నాకు తెలిసి అక్కడ కొండాయిపల్లె ఆ ఏరియాలో ఇంకో ప్రభుత్వం చాలా చేశాము. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక్కసారి స్కూల్స్కి పోయి మీరు ఇదే ఆర్టీవీ పోయి అక్కడ పేరెంట్స్ ఉంటారు. స్కూలు స్టార్టింగ్ టైం కానీ ఎండింగ్ టైంలో పిల్లల్ని తీసుకొచ్చేదానికి ఆ పేరెంట్స్ని పోయి మీరు ఇంటర్వ్యూ చేయండి. ఆ స్కూళ్ళల్లో ఉన్న నీళ్ళ ట్యాంకులు పెట్టి వైసీపీ నాయకులు గత అధికారాన్ని దుర్వినియోగం చేసి నీళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటారు, దానివల్ల స్కూల్లో ఎంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అని పేరెంట్స్ మాకు చెబితేనే దాని మీద అధికారులు చర్య తీసుకున్నారు. స్కూళ్ళల్లో ఏంటంటే వాటర్ ట్యాంకులు పెట్టి వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడం అంటే, ఆ ప్లేస్ ఇచ్చింది స్కూల్కా, వీళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికి స్టాండింగ్ కమిటీ తీర్మానించిందంట. అంటే అదే నేను ఇందాక చెప్తే కదా, స్టాండింగ్ కమిటీ అధికారాలు ఏంటి, ఎంతవరకు ఉంటాయి వాళ్ళకు? ఏది పడితే అది మెజార్టీ ఉందని చెప్పి తీర్మానాలు చేసేసి దారదత్తం చేసేయడమేనా? తొందరలో దాని మీద కూడా విచారణ చేస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఉన్న సభ్యులు చేసిన అవినీతి మీద కూడా విచారణ కొనసాగుతుంది. చూడండి అన్న, మీ పార్టీ ఒక గొప్ప బాధ్యత పెట్టింది. నెంబర్ 1 పార్టీ కార్యాలయ నిర్మాణం ఆషామాషి కాదు. నెంబర్ 2 పెద్ద ఎత్తున మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా విఐపీల తాకిడి, ప్రముఖుల తాకిడి విపరీతంగా ఉండదు. ఈ 2 గొప్ప బాధ్యతలు నెరవేర్చాలంటే మీకు అందరి సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సహకారం, అంటే మీరు ఒక్కరే ఇన్ని పనులు చూసుకోవాలంటే కనుక కొంచెం కష్టసాధ్యమైన పని. సో ఈ సహకారం లభిస్తుంది అనుకుంటున్నారా? ఒకటి, తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పార్టీ ఆవిర్భవించి 82 మార్చిలో ఆవిర్భవించింది, మళ్ళీ మార్చి వస్తూ ఉంది. 43 సంవత్సరాల చరిత్ర. 43 సంవత్సరాల్లో ఈ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది శాసనసభ్యులు ఎన్నికైనారు, మంత్రులైనారు, అనేక పదవులు ఉన్నాయి. ఒకసారి కడప పార్లమెంటు గెలిచారు, రాజంపేట పార్లమెంటు గెలిచారు, ఇంతమంది వచ్చినారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం లేదు. నేను దాదాపుగా 11 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండా. మధ్యలో కొంత సమయం రాజంపేట కంటే ఉమ్మడి జిల్లానే రాజంపేట అధ్యక్షుడిగా ఉన్నా, మళ్ళీ కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు పార్టీ కార్యాలయ నిర్మాణం చేయాలనేది నాకు మొట్టమొదటి అజెండా ఉన్నింది. 2019 ఫిబ్రవరిలో అనుకుంటా ఇప్పుడు ఇచ్చిన స్థలమే మాకు అప్పుడు కూడా కేటాయించింది. ఎన్నికలైనాక నిర్మాణం చేస్తామనుకుంటే ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, ఆ జీవోను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ నేను పట్టుబట్టి అదే స్థలమే మనకు కావాలా అని చెప్పి లీజ్ బేసిస్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన జీవో బేస్డ్గానే మేము ఈరోజు కార్యాలయాన్ని తీసుకున్నాం. 43 సంవత్సరాలుగా కార్యాలయం లేదు. అది నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో రావడం నాకు ఎంతో సంతృప్తిని కూడా ఇచ్చింది. అదేవిధంగా 43 సంవత్సరాల్లో కడప ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కూడా మహానాడులు జరిగినాయి. కడపలో ఎప్పుడు మహానాడు జరగలే. మొన్న పాలిట్ బ్యూరో మీటింగ్లో కడపలో జరపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నన్ను కూడా అడిగారు. ఎస్ సార్, చేస్తామని చెప్పినాం. మహానాడు అనేది ఒక పెద్ద గొప్ప కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి. పండుగ వాతావరణం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు
పార్టీ పెట్టినప్పుడు మహానాడు అనేది పిలిపించి ఒక పండుగ మాదిరి ఆ కార్యక్రమాన్ని చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా కూడా అన్ని చోట్ల మహానాడు చేశాడు, కానీ కడపలో చేయలే. ఈరోజు కడపలో మహానాడు జరగడం, కడపలో కార్యాలయ నిర్మాణం, నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా జరగడం నిజంగా ఒక రకంగా పెద్ద అదృష్టంగా భావించాలా. ఇది పెద్ద గురుతర బాధ్యత. ఇది అందరినీ జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు. కూటమి వాళ్ళంటే పార్టీ కార్యక్రమానికి సంబంధం లేదు. మిగతా 2 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఎంతమంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అన్ని కమిటీలు వేసుకుంటాం. అందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషంగా ఈ కార్యక్రమం కడపకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా కూర్చొని దీని మీద చాలా చర్చించినాం. స్థలాలు కూడా 2-3 స్థలాలు చూసాం. నిన్న కూడా ఒక స్థలం చూసాం. ఒక కమిటీ ఉంటుంది, మహానాడు కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఒక జిల్లా పార్టీయే కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి కూడా కమిటీ వస్తుంది. ఆ కమిటీ చూసి విధి విధానాలు, తర్వాత వర్క్ను డీసెంట్రలైజ్ చేసి దానికి సంబంధించి సపరేట్ కమిటీలు వేసి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను పర్యవేక్షకునిగా ఉంటా, ప్లస్ పైనుంచి పర్యవేక్షకులు ఉంటారు. ఒకటేంటంటే ఈ జిల్లాలో జరుగుతూ ఉంది కాబట్టి నా మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎంత బాధ్యత అయినా మోస్తా. ఈ పార్టీ కోసం మహానాడు, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయం నేను అధ్యక్షుడిగా జరగడం, ఉండడం పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉండా. తప్పకుండా అందరినీ కలుపుకుంటా. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమం కడపలో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే అకామిడేషన్స్ ఇవన్నీ కూడా చిన్న సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో మాట్లాడాం. జమ్మలమడుగు, పులివెందల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రాయచోటి, ఇట్లా రైల్వే కోడూరు, అవసరమైతే పీలేరు, అవసరమైతే కదిరి, అవసరమైతే తాడిపత్రి, అవసరమైతే తిరుపతి, అవసరమైతే నంద్యాల, ఆళ్ళగడ్డ వరకు కూడా అకామిడేషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచైనా 1.5 గంటల ప్రయాణమే. జిల్లాలో ఉన్న పరిధి అయితే 1:50 నిమిషాలు. తిరుపతి, నంద్యాల, తాడిపత్రి, కదిరి, పీలేరు పోతే 1.5 గంట ప్రయాణం. అన్ని నేషనల్ హైవేలు. రాత్రిపై పొద్దున వచ్చే విధంగా కూడా అక్కడ కూడా అకామిడేషన్స్ చేస్తూ ఉన్నాం. ఇది గొప్ప కార్యక్రమం. దీన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎదుగని రీతిలో మహానాడు నిర్వహించబోతున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు సహకారం ఉంటుంది. సంతోషంగా ఉన్నారు జిల్లా పార్టీ వాళ్ళు. ఎవ్వరు ఎక్కడా కూడా దాని మీద అనుమానం పడాల్సిన అవసరమే లేదు. అంటే నేనేమంటే ప్రతి నియోజకవర్గం, అంటే ఒక కమలాపురం నియోజకవర్గం మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ కార్యకర్తలతో సమావేశమైనటువంటి సందర్భాల్లో మీరు కూడా ఎన్నికల తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడే ఇదే వేదికగా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఎక్కడ కార్యకర్తల సమావేశం, అంటే త్వరలో ఏమైనా కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారా జిల్లా వ్యాప్తంగా? మేము అంటే మహానాడుకు ముందు వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిటీలు అన్నీ వేసేసి జిల్లా కార్యవర్గాన్ని వేసుకుంటాం ప్రతి మహానాడు కూడా 2 సంవత్సరాలకు. ఆ కార్యక్రమం రేపు నెల బహుశా అసెంబ్లీ సమావేశాల తర్వాత అజెండా ఇస్తుంది పార్టీ, డేట్లు కూడా ఇస్తుంది. ఆ డేట్లలో అన్ని కొత్త కమిటీలు వేసుకోవడం పూర్తి స్థాయిలో అప్పుడే సమావేశాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇన్ఫార్మల్గా కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దాదాపు చాలా డివిజన్స్తో కూడా గెలిచిన తర్వాత మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. డివిజన్ల వారీగా పెట్టుకొని వాళ్ళకందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం, రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సమాయత్తమవుతానికి ఆమె సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశాల తర్వాత మహానాడు లోపల పూర్తి స్థాయి కమిటీలు వేసుకొని కాన్స్టిట్యున్సీ మీటింగ్లు, అదేవిధంగా జిల్లా పార్టీ సమావేశాలు కూడా నిర్వహిస్తాం. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా జరుగుతుంది. అది గొప్పగా చేస్తాం ఆ కార్యక్రమాన్ని. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. అంటే ఇక్కడ వాసుకు ఇద్దరు పొలిటికల్గా అనేది అలా మీరు సీరియస్గా తీసుకోవద్దండి. పొలిటికల్గా ఉండే శత్రువులు ఇద్దరు. ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, 2 ప్రస్తుత మేయర్. ఒక వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతతో రోజు తరచుగా మీరు ఫోన్లో మాట్లాడుతుంటారు. కొంత సత్సంబంధాలు కలిగి ఉన్నారనేది ఒకటి ప్రచారం. నాకు వాళ్ళు కూడా శత్రువులు ఏం కాదు. నాకేమేం వ్యక్తిగత శత్రుత్వాలు ఉంటాయి, రాజకీయ పరమైన శత్రుత్వాలు ఉంటాయి. రెండోది నేను ఎవరితో మాట్లాడతా? కీలక నేతతో మాట్లాడతా.
మాట్లాడతా. మా పార్టీ ప్రయోజనాల కోసం నేను ఎవరితోనూ మాట్లాడతా. మా పార్టీ ప్రయోజనాల కోసం నేను ఎవరితోనూ మాట్లాడతా. ఏం నాకేం? అంటే పార్టీ ప్రయోజనాల కోసమే. ఎస్ ఎవరితోనూ మాట్లాడతా. మా మద్దతు కోసం ఎవరితోనూ మాట్లాడితే ఏమి? మేమేం వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు కదా, మా ప్రయోజనాల కోసం మేము మాట్లాడతాం. దానికేమి? దాంట్లో బార్ ఏముంది? ఎస్ మాట్లాడతాం. శ్రీనివాసులు రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ అంటే కన్నా పార్టీలో ఉన్నటువంటి నేతలపైన కూడా రివెంజ్ పాలిటిక్స్ తెచ్చుకుంటారనేది ఒకటి ప్రచారం. పార్టీ వాళ్ళపైన ఏమి ఉండదు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళ మీద అటువంటి రివెంజ్ పాలిటిక్స్ కూడా జరుగుతాయి. ఎందుకు జరగవు? పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు కన్నతల్లిని మోసం చేసినట్టు కదా. ఉంటుందా? బయటికి వెళ్ళిపోయి అవతల పార్టీకి పోయి పని చేసుకో. ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి సహకరించే వాళ్ళని ఏమంటారు? అంతకంటే వ్యభిచారం ఒకటి ఉంటుందా? ఉపేక్షించే క్వశ్చనే ఉండదు. ఎందుకు ఉపేక్షిస్తారు? సమస్య లేదు. సరే, ఇంకో విషయం, ఇక్కడ ఇటీవల కాలంలో శ్రీకృష్ణదేవరాయలది జయంతి ఉత్సవాలు ఏదో జరిగాయంట. ఆ జయంతి ఉత్సవాల్లో ప్రధానంగా మాధవిరెడ్డి రాలేదు అని చెప్పారు. బాగా వినాలేడు, బాగా స్పష్టంగా అడుగుతున్నాను నేను. మాధవిరెడ్డి రాలేదు అన్నారు. నేనేమంటున్నానంటే బలిజ సామాజిక వర్గ నేతలు ఆరోపించారు. అదే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి గుర్తెరగలేదా అంటే నేనేమంటున్నా అంటే నాట్ ఓన్లీ మీ పార్టీ, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంటే మీ పేరునే ప్రస్తావించడాన్ని ఎలా చూడాలంటారు? అది వైసీపీ వాళ్ళు ప్రస్తావించారు, మా పార్టీ వాళ్ళు ఎవరు ప్రస్తావించలే. నేను అదే అనేది, బలిజ సామాజిక వర్గ నేతలు ప్రస్తావించారు. వైసీపీలో ఉన్న బలిజ సామాజిక వర్గ నేతలు మాట్లాడారు, మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలే. రెండో విషయం, ఆ రోజు మెగా జాబ్ మేళా పెట్టాం. నిమిషం తీరిక లేదు. అక్కడి నుంచి మేము 12 గంటలకు తను పోయేసరికి ఎమ్మెల్యే గారు నేను అక్కడ ఎవరు లేరు. సరే, ఇది ఎండ పొద్దున ఎవరు లేకపోయేసరికి ఆ కార్యక్రమానికి సమయంలో మేము హాజరు కాలేకపోయినాం. దాని మీద మా పార్టీలో ఉన్న మాకు మద్దతు ఇచ్చిన ఆ సామాజిక వర్గ నేతలకు అందరికీ అర్థమైంది, చెప్పాము. మళ్ళీ ఆ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. మళ్ళీ ముందు ఘనంగా నిర్వహిస్తాం. వాళ్ళు ఏదో ఎత్తిపోతే దానికి మాట్లాడుకునే మాటలు మనం చర్చ చేసుకుంటే మన టైం వేస్ట్ తప్ప ఇంకోటేమి ఉండదు. సరే, వదిలేస్తాం దాన్ని. ఇక పోతే ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, రాబోయే రోజుల్లో ఇదేమంటారు రాజ్యసభ కూడా ఇస్తారని ఒక ప్రచారం ఉంది. అంటే ఒక ఇంట్లో 3 పదవుల అనేది ఒక ఈర్ష్య కలిగినటువంటి భావన ప్రధానంగా బయట కనిపిస్తుంది. వాటి పొలిట్ బ్యూరో సభ్యులు మీరే, తర్వాత జిల్లా అధ్యక్షులు మీరే, మీ భార్య ఎమ్మెల్యే, రాబోయే రోజుల్లో రాజ్యసభ మీకే. అంటే ఎవరు లేరా? పార్టీ బాధ్యతలు అనేది 1000 ప్రహసనాలతో కూడుకున్న బాధ్యత. అది ఒక పెద్ద ముళ్ళ కిరీటం. పదవులు కాదు ఇవి, రాజ్యాంగపరమైన పదవులు కాదు ఇవి. పార్టీ బాధ్యతలు అది 10 సంవత్సరాలలో 11 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పనిచేసినాను నేను. నాకేమో ఈ గొప్ప కిరీటాలు కాదు. ఎవరైనా అంతకంటే బెస్ట్ పనిచేసే వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోవచ్చు. నాకంటే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు ఉంటే పార్టీ తప్పకుండా పార్టీ సమర్థవంతంగా ఇంకా నాకంటే బాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నేనే పార్టీ అధ్యక్షుని తీసిపోయి నాకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు సార్ వీళ్ళకి ఏంటి అని చెప్తా. అట్లా నాకేం ఆ కిరీటాలు ఏం అవసరం లే. నాకు ఎమ్మెల్యే అవకాశం మహిళకి ఇవ్వాలనుకుంది, పార్టీ ఇచ్చింది. ఆమె యాక్సిడెంటల్గా నా భార్య అయింది. దానికి నా ఇంట్లో పదవులు ఇచ్చినారంటే ఎట్లా? నాకేం సంబంధం? నాకు పార్టీ జిల్లాలో వీళ్ళకి టికెట్లు ఇస్తున్నాం, పార్టీ ఎన్నికల్లో నువ్వు పనిచేయి, అధ్యక్షునిగా బాధ్యత తీసుకొని గెలిపియాలని చెప్పింది. అందరితో పాటు పనిచేసినాం. ఆమె నా భార్య, ఆమెకి ఇచ్చిన టికెట్. నాకు సంబంధం ఏందది? పార్టీ అధ్యక్షునిగా, పాలిట్ బ్యూరో సభ్యునిగా నాకు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు నా కష్ట నష్టాలు మీకు అర్థం కాలేదా? మీరు చూడలేదా? 14 కేసులు పెట్టారు నా మీద. రోడ్డు మీదకి పోయి కేక్ కట్ చేస్తే కేసు, అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి పొల్లుదండం పెట్టి న్యాయం చేయండి అంటే దాని మీద కేసు, SC ST కేసులు. చంద్రబాబు నాయుడు గారితో సహా అంగళ్ళులో నేను లేకుంటే కూడా ఆయనతో పాటు నా మీద 307 కేసులు పెట్టాను. అవన్నీ నా కష్టాలు ఏం కనపడలే మీకు? అన్ని పదవులు అని చెప్తాండవు. ఏం పదవులు? నాకంటే బాగుంటే నువ్వు కూడా నాకంటే బాగా చేస్తే నీకే ఆ పదవి తీసుకురాదా?
నాకెందుకు నా స్వామి పదవి నేనేం చేసుకున్నాను తీసుకో, బాగా పనిచేసేటట్టుంటే నాకొద్దు సార్. నాకెందుకు. మళ్ళీ తొందరలో మళ్ళీ రాజ్యసభ కూడా మీకే ఇస్తారనేది అవన్నీ ఎప్పుడో జరిగేటి, ఇప్పటి నుంచి నాకేం తెలుసు, నేనేం మాట్లాడేది దాని మీద. నాకు నేను కూడా అర్హుణ్ణి అన్నిటికీ. పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయం ప్రకారం పోయేవాడినే తప్ప నేనే పార్టీని ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం పనిచేసేవాడిని అంతే. ఇప్పుడు త్రాగునీటి సమస్య పైన పదే మీరు చర్చిస్తున్నారు. బాగా ప్రధానమైనటువంటి బర్నింగ్ సమస్య ఏంటంటే రెండు రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, కొన్ని ప్రాంతాలు అయితే 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి వాటర్ వస్తాయి. కానీ వాటర్ స్కీములు తెచ్చినా కూడా దాన్ని పనులు చేయలేకపోతుంది టీడీపీ అనేది ఒకటి బలమైన ఆరోపణ తీసుకుంటే, ఇంకొకటి బ్రహ్మసాగర్ నుంచి అష్యూర్డ్ వాటర్ ఇచ్చాం, అవి కూడా వెనక్కిపోయేలా చేశారు టీడీపీ వాళ్ళు. సోమశిల జలాశయం నుంచి నీళ్లు లేకుండా చేశారు. ఇవి రెండు టీడీపీ వాళ్ళ కుట్రలో భాగమే అనేది ఒక ఆరోపణ. సో మీ ప్రభుత్వ హయాంలో ఏమన్నా దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా చూపించబోతున్నారా? ఖచ్చితంగా తాగునీటి అజెండా, కడప నగరానికి నీళ్ళు ఇవ్వాలనేది ఎన్నికల్లో హామీ, ప్రధాన అజెండా అది. ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేశారు, అనేక సందర్భాలు కూడా ప్రస్తావన చేశారు తాగునీటి పైన. ఇది ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కడప జిల్లా సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, హయ్యెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియా ఇది. 4,30,000, 4,40,000 పాపులేషన్ ఏరియా. చిన్న ఏరియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది. తాగునీటి పైన ఎన్నికలకు 1-2 రోజుల ముందు హడావిడిగా ఒక జీవో ఇచ్చినారు. బ్రహ్మం సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటి సరఫరా స్కీమ్ ఏమో మంచిదే, మనం ఏం కాదనదు. ఈ ఆలోచన 5 సంవత్సరాల ముందు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఎందుకు దీన్ని చేయలేదు అని అడుగుతున్నా. అంటే ఎన్నికల ముందు హడావిడిగా దీన్ని చేసి మేము చేసినామని చెప్పేదానికే? అసలు నిధుల లభ్యత మీద ఏమైనా స్పష్టత ఉందా? అమృతిలో పెట్టారు 33% ఎంతో, మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన లేదు వీళ్ళకి. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కడపకు శాశ్వత నీటి పరిష్కారం మీద ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. ఒకటి, బ్రహ్మం సాగర్ నుంచి అదే పైప్ లైన్తో తీసుకురాచేది ఒక ప్రతిపాదన ఉంది. రెండవది, హ్యామ్ ప్రాజెక్టు మీద జల్ జీవన్ మిషన్ నుంచి గండికోట నుంచి కూడా వయా ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, అదేవిధంగా రాజంపేట, కోడూరు వరకు కూడా తాగునీటి సౌకర్యం తీసుకుపోవాలని ప్రభుత్వం దగ్గర రెండో ప్రతిపాదన ఉంది. ఆ పైప్ లైన్ వేస్తే గండికోటలో నీరు ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటే జల్ జీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వ నిధుల శాతం ఎక్కువ, రాష్ట్రం మీద ఆర్థిక భారం తక్కువ పడుతుంది. అందుకు ఆ పైప్ లైన్ ద్వారా ట్యాప్ చేసుకున్నామనేది కూడా ఒక ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన. ఈ 2 ప్రతిపాదనలు అధ్యయనం చేస్తున్నారు. బహుశా శాసనసభ సమావేశాల తర్వాత స్పష్టత వస్తుంది. ఈ సమావేశాల్లో నేను, ఎమ్మెల్యే గారు కూడా, మున్సిపల్ శాఖ మంత్రి, అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీస్తో కూడా ఈ సమావేశాల్లో ఒక పూర్తి స్థాయి మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక స్పష్టత తీసుకొని వస్తాం బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ అసెంబ్లీ సెషన్. చివరిగా 2 క్వశ్చన్లు వేసి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ అబ్బాయిని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారనేది ఒకటి ఆరోపణ. విఫలమయ్యేది ఏముంటుంది? రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, తప్పేముంటుంది దాంట్లో? ప్రయత్నాలు చేస్తుంటాం, విఫలమేముంటుంది దాంట్లో? వస్తాయి దాని సమయంలో, సరైన సమయంలో అవి కూడా వస్తాయి. ఏం అబ్బాయికి చేసుకోకూడదా మేము? అంటే మీ అబ్బాయి రంజీ ఆడాడా? క్రికెటరే, వాడు క్రికెటరే, క్రికెట్ ఆడాడు, క్రికెట్ గురించి తెలుసు. అయితే ఇప్పుడేం రంజీలు ఆడిన వాళ్ళేనా ఇప్పుడు అంతా ఉండేది? రంజీలు, టెస్ట్ మ్యాచ్లు, ధోనీలా ఈడు ఉండేది? తప్పకుండా చేస్తాం. మా అబ్బాయిని చేసుకుంటే ఏం తప్పేముంది? దాంట్లో విఫలమయ్యేది ఏముండదు. ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని విఫలం అనుకుంటే ఎట్లా? మీరు మాట్లాడుకుంటారు అవన్నీ. ఏది విఫలం ఉండదు, అన్నిటికీ పని చేసుకుంటా ముందుకు పోతా అంటే ఆత్మవిశ్వాసంతో పని చేస్తాం అంతే. ఏం తెచ్చుకుంటాం, వస్తాయి, వచ్చిన సమయంలో వస్తాయి. ఏమి దాంట్లో పెద్ద అదేమన్నా పెద్ద విషయమా అని అనుకుంటున్నా.
కడప కార్పొరేషన్కు ఎన్నికల్లో ఈసారి ఎలాంటి పావులు కదపబోతున్నారు? అంటే ఒక రకంగా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమందిని తీసుకొచ్చారు, ఏది 6గురో 7గురో కార్పొరేటర్లు మీ పార్టీలో చేరారు. వీళ్ళందరినీ భయపెట్టి పార్టీలో చేర్పించుకున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా బెదిరించి భయపడి పార్టీలు చేర్పించుకున్నారు. వాళ్ళు లేకపోతేనే సరే పార్టీ నుంచి మళ్ళీ వెనక్కిపోయేవారని ఒక వాదన వినిపిస్తే, భవిష్యత్తులో మీరు ఏదైతే ఇప్పటికే ఎమ్మెల్యేగా నాకు తెలిసి 30 డివిజన్లలో భారీ మెజారిటీ వచ్చింది మీకు. 30 డివిజన్లలో అంటే ఆ లెక్కన వేసుకుంటే 30 డివిజన్లలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది ఒక బలమైనటువంటి వాదనగా చెప్పొచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే 30 డివిజన్లో వచ్చింది కాబట్టి. ఒక 20 డివిజన్లో కొంచెం వీక్గా ఉంది. కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రానటువంటి ఒక 2-3 అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఎలాంటి వ్యూహాత్మకమైన అడుగులు అయిపోతున్నారు? కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. రేపు సంవత్సరం 26 మార్చి వరకు ఉన్నట్టుంది. ఇప్పటికే దాదాపుగా ఒక 25 నుంచి 30 డివిజన్లలో స్పష్టత ఇచ్చేసాం అభ్యర్థులను కూడా. మీరు పని చేసుకొని ముందుకు పోండి, మీరు పోటీ చేస్తున్నాను. మిగతావి కూడా కొంచెం వర్కౌట్ చేస్తున్నాం, ఎవరు బెస్ట్ ఉంటారనేది. వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇచ్చాం. 6 నెలల సమయంలో ప్రజల్లోకి బాగా పోవాలని, ముఖ్యంగా మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం తీసుకుపోవాలా. రేపు ఏప్రిల్ కానీ మే కానీ ప్రభుత్వం రిలీజ్ చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్స్, రేషన్ కార్డ్స్, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాలు కూడా ప్రజలకి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అవి కూడా తీసుకోమని చెప్తున్నాం. కార్పొరేషన్ ఎన్నికల్లో 50కి 47 కడప నియోజకవర్గంలో ఉన్నాయి, 3 కమలాపురంలో ఉన్నాయి. 50కి 50 మేము గెలుస్తాం. సరైన అభ్యర్థులను పోటీ పెడతాం. అవతల పార్టీ నుంచి వచ్చారంటే వాళ్ళల్లో కూడా సమర్థత ఉంటేనే తీసుకున్నాం. ఎవరు వాళ్ళని భయపెట్టింది లేదు, భయభ్రాంతులు గురి చేసింది లేదు. వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేయకూడదా? మీరు ఎందుకు వచ్చినారు, మేము ఏమైనా బెదిరించినామని? వాళ్ళని అడగకుండా నన్ను అడిగితే ఎవరు చెప్తారు? వాళ్ళని కూడా తీసుకున్నాం. బెదిరించింది వాసునే కదా. బెదిరించింది వాసునా ఇంకొకరా? ఇవన్నీ కిషోర్ మాట్లాడే మాటలే, ఆర్టీవీ మాటలు మాట్లాడేటే తప్ప ఎవరిని బెదిరిలే మేము. సాక్షి చెప్పుకుంటుంది ఇట్లాంటివన్నీ చేతగాక. సాక్షి పేపరు, సాక్షి ఛానల్, మేము ఎవరిని బెదిరిలే. ఇష్టపూర్వకంగా వచ్చారు. పార్టీని బలోపేతంలో భాగంగానే ఇంకా కొత్త నాయకత్వాలను, మరింత నాయకత్వాన్ని తెచ్చుకుంటున్నాం. అక్కడ ఏదైనా పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా సమన్వయం చేస్తాం. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ సమన్వయం 90% అయిపోయింది. కొంత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి కాలానుగుణంగా సర్దుకుంటాయి. పార్టీని ఏకపక్షంగా మేము బలోపేతం చేసుకుంటాం. ఇంకా మంచి నాయకులు, న్యూట్రల్ వాళ్ళు నగరంలో ఉత్సాహంగా రేపు కార్పొరేషన్లో పోటీ చేయాలని కానీ రాజకీయాలకి రావాలని ఉన్న వాళ్ళు కొన్ని వర్గాలు ఉన్నాయి, న్యూట్రల్స్. వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. రండి, పార్టీలో చేరండి, పార్టీని బలోపేతం చేయండి అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు 30%, 20% కొత్త నాయకత్వం తెస్తూ ఉంటుందో, అదేవిధంగా మేము కూడా కార్పొరేషన్లో పార్టీలే కూడా 25-30% కొత్త నాయకత్వం తీసుకొస్తూ ఉంటాం. అవును, ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ మీ దగ్గర కనిపించడం ఏంటి? ఏం లేదు, అందరూ బాగా ఇప్పుడు రెగ్యులర్ టచ్లో ఉన్నారు. జనసేన, బీజేపీ అందరూ రెగ్యులర్ టచ్లో ఉన్నారు, మాతో హ్యాపీగా ఉన్నారు అందరూ. అవును, ఎప్పుడు పుష్ప 2 సీన్ రిపీట్ అయ్యేది? తొందరలో కనిపిస్తుంది మీకు. అసెంబ్లీ సమావేశాల లోపల కానీ అసెంబ్లీ సమావేశాల తర్వాత అటు ఇటుగా ఇంటికి పంపిస్తారు. పుష్ప 2 రిపీట్ అవుతుంది. 100% డౌకాలేదు, దాంట్లో డౌటే లేదు. అనర్హత వేటు ఇంటి పట్టే మీ నోట్ల నుంచి రాలే. అదే చెప్తున్నా కదా, ఇదంతా చేసేది అనర్హత వేటు వేసి ప్రజలకు చేసిన అవినీతి పరుడని ముద్ర వేసి ఇంటికి పంపిస్తాం. ఒక మనిషి ఇంటికి వెళ్ళిపోయినాడు, ఇంకా దేశాలు వదిలిపోతాడో ఏం పాడో తెలీదు, ఈయన కూడా ఇంటికి పోతాడు. వీళ్ళిద్దరూ కడపను నాశనం చేసేసారు. అందుకే పూర్తి స్థాయి కడప నగరాన్ని రాజకీయంగా, సామాజికంగా, స్వచ్ఛ కడపలో భాగంగా, అభివృద్ధి చెందిన భాగంగా కడపను తయారు చేసే సంకల్పంతో ఈ 4.5 సంవత్సరం ఎమ్మెల్యే కానీ మేము కానీ పనిచేస్తాం. సో థ్యాంక్ యూ. రైట్, నమస్కారం. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో కడప మేయర్ను అనర్హత వేటు వేయడం ఖాయం. అయితే ఎన్నికలు మాత్రం నిర్వహించము అని చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో 50 డివిజన్లలో కూడా
బలమైన అభ్యర్థులను, ధీటైన అభ్యర్థులను బరిలోకి దించి ఏదైతే కడప శాసనసభను కైవసం చేసుకున్నామో అదే తరహాలో కూడా కడప మేయర్ పదవిని కూడా కైవసం చేసుకోబోతున్నాం, జరగబోయేది ఇదే అంటూ కూడా ఒకవైపు స్పష్టం చేస్తుంటే, మరోవైపు పార్టీ తనపై పెద్ద బాధ్యతలు పెట్టింది. ఆ బాధ్యతలను తనకు ఎంత కష్టం కలిగినా కూడా పార్టీ తనను నమ్మిన విధంగా ఏదైతే నమ్మినట్టు కూడా తాను నడుచుకుంటా, ఎవరైనా బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు వస్తే, అర్హత ఉన్నోళ్ళు ఎవరైనా వస్తే తాను అధ్యక్ష పదవి వారికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎవరు కూడా నేను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు లేవు. రాబోయే రోజుల్లో కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రయత్నాలు జరగబోతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా తాను కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నా, కొందరు వ్యగ్యంగా మాట్లాడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారికి సరైన సమాధానం రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పబోతున్నాం. ఇది ఖచ్చితంగా జరగబోతున్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. కొడతారా కొట్టరా అనేది వేరే విషయం, ఆల్రెడీ కోర్టుకు పోయినాడు. ఒక రకంగా ఆయన పదవీచ్యుతుల్ని చెయ్యాలన్నటువంటి రిపీట్ అయ్యేటన్నీ రిపీట్ అవుతాయి. భయంకరంగా పేదల ఇళ్ళను కూడా అమ్ముకున్నారు. అవును, వ్యక్తిగతంగా ఎందుకుంటుంది కసి? NGO కాలనీలో ఏదో బిట్టిచ్చారంట, ఆ బిట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.